ఒక చిన్న అంశాన్ని తీసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత ప్రెస్ లో మాట్లాడిచ్చేసి జగన్ గారు చెప్పినటువంటి మాటలు అప్పన్న అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తరచూ తెలుగుదేశం వాళ్ళు ఎల్లో మీడియా రుద్దుతుంటే వాస్తవాలు చెప్పారు. అప్పన్న అనేటువంటి వ్యక్తి వేమిరెడ్డి గారి పిఏ అని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని. దానికి ఆయన చెప్తూ సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని, ఆయన పరిస్థితి బాగలేదని చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తా ఉంటాను, అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను, వాళ్ళు చెప్పిన దాని కోసం చేశాను, సుబ్బారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాను అనేటువంటిది మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత అబద్ధాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు. ఒకే ఒకటి ఈరోజు అడుగుతా ఉన్నాం, నిజమే ధర్మమే అనుకుందాం, దానమే అనుకుందాం, ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే లేదా ఆర్థిక సాయమో అనుకుంటే ఏదో ఒకసారి 50,000 1,00,000 10,000 5,000 శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు. సరే ఈయన కూడా ఇచ్చినాడు అనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము. కానీ ఎవరైనా కూడాను ఒకే అమౌంట్ లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతి నెల అకౌంట్ లో వేస్తే ఏమంటారండి? దానం అంటారా? ధర్మం అంటారా? ఆర్థిక సాయం అంటారా? లేదా ఉద్యోగికి ఇచ్చినటువంటి జీతం అనుకుంటారా? ఖచ్చితంగా ఈ రోజు ఆ స్టేట్మెంట్లు కానీ, అప్పన్న గారి స్టేట్మెంట్లు కానీ, లేదా విపిఆర్ మైనింగ్ స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి పరిశీలిస్తే మనకు అందుబాటులో ఉండేటిగా చెప్తున్నాం. 2023 మార్చి 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా టంచనుగా ఎన్ఈఎఫ్టి ద్వారా 25,000 రూపాయలు ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరారు, ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించుకున్నారు, వారి సతీమణి కూడాను కోవూరు టికెట్ ఇచ్చారు. అప్పుడు మానేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళకి, ఒకవేళ ఆర్థిక సాయమే అనుకుంటే. కానీ అది 2024 మార్చి 2024 అట్లా తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈవెన్ మనకు అందుబాటులో ఉన్నటువంటి స్టేట్మెంట్ల ప్రకారము 2025 మార్చి వరకు ఫినాన్షియల్ ఇయర్ 2025 ఆర్థిక సంవత్సరం తీసుకున్నట్లయితే ఆ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఎవరి నెల 1వ తారీఖును, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే 2వ తారీఖున కొన్ని డేట్లు చూసుకున్నట్లయితే కరెక్ట్ 25,000 రూపాయలు. ఈవెన్ మార్చి 1 2025 సంవత్సరం కూడా అమౌంట్ క్రెడిట్ అయింది. అంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఆయన పార్టీ మారి దాదాపు 2 సంవత్సరాలైనా కూడా ఇంకా చేస్తా ఉన్నారంట. అది కూడా క్యాష్ సహాయం కాదు. లెక్కల ప్రకారము అకౌంట్ లోనే ఎన్ఈఎఫ్టి ఒకటే అకౌంట్ నుంచి విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎలా సాధ్యమండి ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదవడమా? వాళ్ళ వ్యవస్థ వాళ్ళ యంత్రాంగం ఉంది కాబట్టి అబద్ధాలు ఆడమేనా? నిక్కచ్చిగా నిజాలు చేతిలో ఉన్నా, మీకు తెలిసినా, ప్రజలందరికీ తెలిసినా మళ్ళా సుబ్బారెడ్డి గారి పిఏ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి వాళ్ళు చెప్పింటే ఎందుకు ఆపేయాలి కదా మీరు పార్టీ మారినప్పుడు? ఇది ఏది ఇంకా సమాధానం ఏం చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి సమాధాన ప్రశ్నలకి, ఆయన లేవనెత్తిన అంశాలకి వాస్తవాలని లెక్కలతో సహా స్టాటిస్టిక్స్ తీసుకొని వచ్చేసేసి పచ్చి నిజాలనే మీడియా ముందు పెట్టి జనాలకి ఇది అనేటువంటిది ఆయన నిలబడతారు కాబట్టి ఇక బురద జల్లడమే వాళ్ళ పని. నిజాలకు సమాధానాలు ఉండవు కదా. అబద్ధమైతే 10 అబద్ధాలు వండి వార్చడమే వారి యొక్క లక్ష్యం.